హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలోనైతే నేనైతే పెన్ హోల్డర్‌నైతే ప్రిపేర్ చేయబోతున్నాను. అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చిన బాక్స్ ఉంటుంది కదా! దాంతోనైతే నేనైతే ఒక మంచి డీఐవై చేస్తున్నాను. అదే పెన్ హోల్డర్ అని చెప్పాను కదా! దాన్నైతే ప్రిపేర్ చేయబోతున్నాను. అయితే ఇట్లా నార్మల్‌గా పెయింట్ ఏసేస్తే మంచిగుండదనేసి దాన్ని కొంచెం ఇంకా కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి దాని మీద నేనైతే బుద్ధుడిదైతే ఫిగర్ అయితే వేశాను. ఫైనల్ అవుట్‌పుట్ చాలా బాగుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. అండ్ చూసినట్టే కాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి. మీరిచ్చే లైక్ కానీ, కామెంట్ కానీ నాకైతే మంచి బూస్టప్ లెక్క ఉంటుంది. అండ్ అలాగే నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేనైతే ఒక 10 డేస్ ఛాలెంజ్‌నైతే తీసుకుంటున్నాను. ఏంటంటే బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ అన్నట్టు. అంటే మనకేవైతే యూజ్ లేకుండా పక్కకు పడేస్తామో వాటి నుంచి నేను ఒక మంచి యూజ్‌ఫుల్ ఐడియాతోనైతే ఒక మంచి యూజ్ చేసుకునే ఆ ప్రోడక్ట్‌ని మనం వచ్చి యూజ్ చేసుకునే విధంగానైతే క్రియేట్ చేస్తాను. దాన్ని 10 డేస్ డీఐవై ఛాలెంజ్ అనైతే తీసుకుంటున్నాను. అండ్ ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజైతే డే 1 అట. ఈ డే 1లోనైతే నేను చెప్పాను కదా! అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చిన బాక్స్‌ని అయితే పెన్ హోల్డర్ అనైతే డీఐవై చేస్తున్నాను. అండ్ ఇదైతే ఫైనల్ అవుట్‌పుట్ చాలా బాగుంది. ముందైతే నేనైతే దానికైతే బ్రౌన్ కలర్‌నైతే పెయింటింగ్ ఏసుకున్నాను. ఇంకా ఆ తర్వాతనైతే నేను శాండిల్ కలరే ఏద్దాం అనుకునేసరికి నేను యాక్చువల్‌గా అది మంచిగానే వస్తదనుకున్నా. బట్ కాపోతే అది కొంచెం గట్టిగా అయిపోయింది. ఇంకా నేనైతే ఆ కలర్‌ని తీసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నా. ఇంకా దాని మీదనైతే బుద్ధుడిదైతే ఫిగర్ ఏసేసుకొని ఇంకా పింక్ కలర్‌తోని ఫేస్‌ని అండ్ అలాగే రెడ్ కలర్‌తోని డ్రెస్‌ని ఇంకా మళ్ళీ బ్లాక్ అవుట్‌లైన్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఫైనల్‌గా ఇంకా బొట్టు దగ్గర కూడా మళ్ళీ రెడ్‌తో అయితే చుక్క పెట్టేసిన. ఇట్లా నేనైతే క్రియేట్ చేసేసిన. ఇంకా సైడ్స్‌కైతే ఇంకా మళ్ళీ బ్లాక్‌తోని కొంచెం బార్డర్ ఇచ్చేసాను. ఇంకా బార్డర్ ఇచ్చినాక కొంచెం వెల్వెట్ చేయడానికైతే ఇంకా కొంచెం అయితే హైలైట్ చేయడానికి కోసం అయితే నేనైతే వైట్ కలర్‌తోనైతే ఇంకా సైడ్‌కి అయితే ఇట్లా మనం గుండాలు ఇట్లా చుట్టేసిన ఒక డిజైన్ లైక్‌గా. అయితే ఇంకా ఫైనల్ అవుట్‌పుట్ చూడండి. మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ ఐడియానైతే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకెవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ ఐడియా మీకెలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్‌లోనైతే తెలియజేయండి. అండ్ ప్లీజ్ అండి కొంచెం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 500కి అయితే దగ్గరలో ఉంది. ప్లీజ్ అండి నేనైతే అతిగానైతే ఆశపడట్లే. ఫస్ట్ నా టార్గెట్ అయితే 500. సో అందుకోసం అనేసి నేను ఇంత అతిగా అడుగుతున్నానన్నది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. మన ఛానల్ ఏమొచ్చేసి శివాని వ్లాగ్స్ @816. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ కిందనైతే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా! బెల్ ఐకాన్ ఉంటుంది కదా! దాన్నైతే మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోనైతే మీరు ఇంకా కొందరికి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. ప్లీజ్ నేను పెట్టే వీడియోస్‌ని ఇంకా మీరు అలా చెప్పి సబ్స్క్రైబ్ చేపిస్తే కూడా నాకు కొంచెం బూస్టప్ అంటే ఉంటది. మీరు నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళైతారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఇలా డీఐవైస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా వీడియో మీరు చేస్తే నేను చెప్తున్నానని నేను మీతో తప్ప ఎవరితో షేర్ చేసుకుంటానని అందుకే అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి డీఐవైస్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా నేనైతే ఇట్లా క్రియేట్ చేసిన ఆర్ట్స్ అండ్ డీఐవైస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా దాచాం. అదే ఒకటి అంటారు కదా! లోపట ఇంకా చాలా దాచాము. ఇంకా ముందు ముందు వీడియోస్‌లలో చాలా మంచి డీఐవైస్‌తోని మీ ముందుకొస్తాను. అండ్ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను. మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే నేను తప్పకుండా చేస్తాను. నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్లనే నాకు మంచి బూస్టప్ ఉండి నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. మంచి మంచి కంటెంట్‌తోని మీ ముందుకు రావాలనేసి ఆలోచన నాకు ఉంటుంది. నాకు ఇంకా చేయాలని చాలా ఉన్నా గానేసి నేనైతే చానా లోలీ అయిపోతున్నా. ఎందుకనంటే నాకు మీరు ఏదైనా నాకు సపోర్ట్ చేస్తున్నారు అనంటే ఎంకరేజ్‌మెంట్ ఉంటే పక్కా మనం అందులో ముందుకెళ్ళడానికి మంచిగా అనిపిస్తది. బట్ కాకపోతే నాకు ఏ సపోర్ట్ లేదు. మీరు మీరు మీ నుంచి నాకైతే అసలు సపోర్ట్ లేదు. ఎవ్వరు గాని అసలు నార్మల్‌గా అయితే నేను పెట్టిన వీడియోస్‌కి ఇది బావుంది అని రిప్లైస్ ఇవ్వడం, కామెంట్స్ పెట్టడం గానీ, లేదంటే లైక్స్ ఇవ్వడం గానీ అలాంటివి చేస్తే అరే! నేను చేసే వీడియోస్ జనాలకు నచ్చుతున్నాయి అనేసి నాకు గూడా అనిపిస్తది. ఇంకా పెట్టాలి ఇంకా కొత్తది ఇలా అనేసి నేను ఆలోచించడానికి ఉంటుంది గదా! సో, ప్లీజ్ అండి అర్థం చేసుకొని నేనైతే ఇక్కడి నుంచైనా వీడియోస్‌కైతే కామెంట్ అని పెట్టండి. అండ్ లైక్ కూడా పెట్టండి ప్లీజ్ అండి. అండ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సెకండ్ ఛాలెంజ్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాను. బాయ్ బాయ్.